మోడీ సార్ వచ్చినందుకు కర్నూలులో సభ పెడితే ఆంధ్ర పబ్లిక్ దరిద్రుడు తలగడగబోతే వడగండ్ల వాన వచ్చింది అన్నట్టే చేసిండ్రు. చూడుండ్రి ఎంత ఆగమైందో. అన్నం ప్యాకెట్లు నీళ్ల బాటిల్ వంచుడు కార్యము దరిద్రానికి ఆకలి ఎక్కువ అన్నట్టే చేసిండ్రు. అంతకుముందు యోగాంధ్ర పేరుతోని మోడీ సార్ను పిలిచి యోగా చేసే మ్యాట్లు మాడత పెట్టుకొని పోయేటట్టు చేసిండ్రు. ఇక ఇప్పుడు కర్నూలులో సభ పెట్టి జనానికి అన్నం నీళ్లు వంచకుండా పాడు పాడు చేసిండ్రు. పెంట మీద వేసిన ఇస్తరాళ్ళ కోసము కాకులు కొట్లాడుకున్నట్టు జనం దన్నుకునేటట్టు తరుముకునేటట్టు చేసిండ్రు. మరి ఇవ్వాల్సిన టైంకు నీళ్ళు అన్నం ఇస్తే బాగుండేది. కానీ జనానికి ఆకలి అలమటించేదాకా ఆలస్యం చేస్తే గిట్లనే ఉంటది. బలం ఉండి 2 ప్యాకెట్లు ఎక్కువ అందుకున్నోళ్ళు అదృష్టవంతులు, బక్కపలసగా ఉన్నోళ్ళు ఉపాసం ఉండుడే అయ్యింది. ఇట్లున్నది ఆంధ్ర నేలుతున్న విజనరీ ముఖ్యమంత్రి పరితరము. ముందు చూపుతో ఉన్నాడు కాబట్టి ఇట్లా అన్నం ప్యాకెట్ల కోసము నీళ్ళ బాటిళ్ల కోసం ఎగబడేటట్టు అయ్యింది. వాటిని తెచ్చిన వాళ్ళు ఎవలో, పంచాల్సింది ఎవలో, పద్ధతిగా జనాన్ని ఉంచాల్సింది ఎవలో తెలియకుండా అయింది. బాధ్యత లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు అయ్యే వరకు నీళ్ళ బాటిల్ మూటలు ఎట్లా ఎత్తుకొని పోతున్నారో చూడండి జనం. ఓర్ని మంచినీళ్ళు కరువైనట్టు బాటిళ్ళ మూటలు ఎత్తుకపోతున్నారు కదా జనాలు. ఇంత కరువులు ఉన్నారా అనే కదా మీరు అనుకునేది. కానీ బయట ఒక్క బాటిల్ ధర 20 రూపాయలు. ఉత్తగా కండ్ల ముంగట గుట్ట తిరగబడుతున్న బాటిల్ని చూస్తే ఎవరికైనా పట్టుకోవాలని అనిపిస్తుంది. అందుకే శాతనైన కాడికి సంచులు పట్టుకొని పోయినరు. దీన్ని చూసిన పబ్లిక్ కొందరు మన ఆంధ్ర పబ్లిక్ బీఆర్ను మర్పిస్తున్నారు. వారేవా అని ఎత్తిపోసినట్టు కామెంట్లు పెడుతున్నారు.